ఈ పెటిషన్స్ కమిటీకి ఉపసభాపతి అధ్యక్షులుగా ఉంటారు. ప్రత్యేకించి గౌరవ సభ్యులు శ్రీ శ్రీధర్ గారు, అలాగే కే కొమ్మలపాటి శ్రీధర్ గారు, పెదకూరపాడు శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు గాజువాక పల్లా శ్రీనివాసరావు గారు శాసనసభకు పిటిషన్స్ని సమర్పించడం జరిగింది. ప్రత్యేకించే సమస్యలు ఏంటంటే గంగవరం పోర్టు సంబంధించిన R&R ప్యాకేజ్ గురించి, అలాగే ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించి, అలాగే గాజువాక భూ సమస్య గురించి 3 పిటిషన్స్ని వారు శాసనసభ సమర్పించడం జరిగింది. ఆ 3 మీద ఈ రోజున ఇక్కడ అధికారుల నుంచి వివరణ తీసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అట్లా గంగవరం పోర్టు, అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అధికారులు, అలాగే పోర్ట్ డైరెక్టర్ గారు కూడా వచ్చారు. వచ్చి ఈ రోజున వారు వివరణ ఇవ్వటం జరిగింది. దీంట్లో ప్రత్యేకించి గంగవరం పోర్ట్ నిర్మాణం చేసినప్పుడు ఈ జెట్టి ఒకటి నిర్మాణం చేస్తామని చెప్పి ఆ రోజున ప్రభుత్వం, అలాగే గంగవరం పోర్టు వారు కూడా హామీ ఇవ్వటం జరిగింది. అది నిర్మాణం చేసే వరకు కూడా వారికి జీవనభృతి కూడా ఇస్తామని చెప్పారట. అయితే 2008వ సంవత్సరం వరకు జీవనభృతిని ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఇవ్వలేదు అది. సరే, ఆ విషయం ఒకటి. రెండోది జెట్టి నిర్మాణం గురించి. సరే, జెట్టి నిర్మాణం గురించి ఈ రోజున సాగరమాల కింద ఈ జెట్టి నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి, దాంట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అలాగే గంగవరం పోర్టు ఈ మూడింటి యొక్క ఆర్థిక భాగస్వామ్యంతో కొద్ది నెలల్లోనే ఆ జెట్టీని నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పి ఇక్కడ పోర్టు డైరెక్టర్ హామీ ఇవ్వటం జరిగింది. తర్వాత ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు ఆ భూములు తీసుకున్న వారి పిల్లలకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినది ఒక అంశం ఉంది. అయితే ఇంతవరకు అది పూర్తిగా సంపూర్ణం కాలేదు. దాని మీద ఎమ్మెల్యే గారు అంశాన్ని లేవనెత్తడం జరిగింది. దాని మీద కూడా ఒకసారి గవర్నమెంట్తో కూడా మాట్లాడి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు కార్యదర్శిని కూడా పిలిపించి స్టీల్ ప్లాంట్ వారిని కూడా కూర్చోబెట్టి వాళ్ళ సత్వరమే మనం కార్యక్రమం చేయాలి. ఎందుకంటే కుమారులు అయిపోయారు, మనవాళ్ళు అయిపోయారు, ముని మనవాళ్ళు రాకొచ్చే పరిస్థితి వచ్చింది. కానీ దీనికి ఏదైనా ఒక వెంటనే ఎక్కడ ఒక మార్గం సూచించాల్సిన అవసరం ఉంది, వాటికి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అయితే